హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ అలాడ్. సో ఈ భూమి మీద ఇంకా చాలామంది రక్షణలోనికి రానికి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధానానికే కర్త, అల్లరికి కర్త కానే కాడు. కాబట్టి మన ఈగోలు, మన విమర్శలు, మన కోపములు తగ్గించుకొని ఎవరిని గాయపరచక, వారిని గాయపరిచి వారి పుండును లేపి మనని గాయపరచుకోవడము అని అనిపించుకోవడము మానివేసి, మనము క్రీస్తు ఏం చెప్పి ఉన్నాడు, బైబిల్ గ్రంథంలో క్రీస్తు ఏం మాట్లాడి ఉన్నారు అది ప్రకటించుకుంటూ పోతూ ఉంటే సత్యం అనేది గెలుస్తుంది. కాబట్టి రక్షణ పొందే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి పేతురు అన్నాడు కదా, అయ్యా ఈ గురిగిలో నేను పలగొడతా అంటే, గురి అంటే లోకం అనమాట. సో ఈ గురిగిలు పడగొట్టొద్దు బిడ్డ, ఇప్పుడు అందులో గోధుమలు ఉన్నాయి, ఆ గోధుమల్ని నేను ఏరుకున్నంత వరకు అవి అలాగే ఉంటాయి, కొనసాగించనివ్వు అని చెప్పి పేతురుతో చెప్పడం జరుగుతుంది. అలాగే గోధుమలు అంటే మన ప్రతి దేశంలో, ప్రతి భారతదేశంలో కాబట్టి ఇతర దేశంలో కావచ్చు, అందరు కలిసే ఉన్నారు. గోధుమలు అనగా అన్ని దేశాలల్లో అన్ని కులాల మతాలు కలిసి ఉన్నారు అని అర్థం యేసుప్రభు చెప్పింది. కాబట్టి ఒక్కరిని నువ్వు చంపనీకపోతే అందరు చనిపోతారు నాన్న, అందులో నా బిడ్డలు ఉన్నారు, అందరూ ఉన్నారు అని చెప్పి యేసుప్రభు చెప్పిండు. అందుకోసమే సమాధానానికి కడత, అల్లరికి కడత కాడు నాన్న. మనం బైబిల్లో యేసుప్రభు చెప్పింది చెప్పుకుంటా వెళ్తూ ఉంటే ఆయన చూసుకుంటాడు. ఆయన సమాధానపరచుడు, ప్రేమామయుడైన, కరుణామయుడైన, ఆయన అందరినీ ప్రేమించే దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.